నీట్ ఫలితాలలో ఎప్పుడైనా టాప్ ప్లేస్ శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు 3, 9, 16, 19, 20 ఒక్క శ్రీ చైతన్యవే. చైనా వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది. పక్షవాతం లేదా వెన్నుపూస గాయాల కారణంగా చచ్చుబడిన చేతులు, కాళ్లు పనిచేసేలా బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ BCI టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా మొట్టమొదటి ఇన్వాసివ్ BCI ఇంప్లాంటేషన్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసింది. షాంఘైలోని హువాషాన్ ఆసుపత్రిలో జరిగిన ఈ అద్భుత శస్త్రచికిత్స ఆధునిక వైద్యంలో సరికొత్త చరిత్రను లిఖించే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ వైద్య చరిత్రలో చైనా మరో రికార్డు సృష్టించింది. మార్కెట్ అనుమతి పొందిన మొట్టమొదటి ఇన్వాసివ్ BCI వైద్య పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. షూ అనే వ్యక్తికి 10 ఏళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో వెన్నుపూసకు తీవ్ర గాయమై చేతివేళ్లు చచ్చుబడిపోయాయి. షూకు ఎన్నో ఏళ్లుగా చేసిన చికిత్సలేవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సరిగ్గా ఆ సమయంలో చైనాకు చెందిన హువాషాన్ ఆసుపత్రి వైద్యులు అతనికి అండగా నిలిచారు. సర్జరీ ద్వారా రోగి మెదడులో విజయవంతంగా BCI డివైస్ అమర్చారు. ఫంక్షనల్ MRI, సెరిబ్రల్ కార్టెక్స్ స్ట్రక్చర్ సిమ్యులేషన్ సాంకేతికత ద్వారా మెదడులో ఎలక్ట్రోడ్లను ఎక్కడ అమర్చాలో ముందే ఖచ్చితంగా నిర్ణయించారు. డివైస్ అమర్చిన సమయంలో రోగి నుంచి అందిన బ్రెయిన్ సిగ్నల్స్ ఎంతో స్థిరంగా ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. రోగికి చేసిన శస్త్రచికిత్స గాయం నయమైన తర్వాత ఈ పరికరం పనిచేసేలా చేస్తారు. దీని ద్వారా రోగి తన ఆలోచనలతోనే చేతివేళ్లను కదల్చడానికి, వస్తువులను పట్టుకోవడానికి వీలవుతుందని వైద్యులు చెబుతున్నారు. శస్త్రచికిత్స చేయించుకున్న షూ సైతం తాను కోలుకుంటానని, తిరిగి నడుస్తానని, చేతివేళ్లతో వస్తువులు పట్టుకోగలని విశ్వసిస్తున్నారు. లైసెన్స్ పొందిన 4 నెలల వ్యవధిలోనే రోగికి ప్రిస్క్రిప్షన్ ఇచ్చే స్థాయికి BCI సిస్టమ్ సాంకేతికత చేరింది. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ ఖరీదైన BCI సిస్టమ్ ను షాంఘై స్థానిక వైద్య బీమా పరిధిలోకి చేర్చింది. దీనివల్ల భవిష్యత్తులో మరికొంతమంది పక్షవాత బాధితులకు ఈ అత్యాధునిక చికిత్స అందుబాటులోకి రానుంది.